హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నా. సో మీకు చూపెడదామని నేను వీడియో ఇస్తున్నా. ఇప్పుడైతే ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ పోసిన. దీన్నైతే మనం ఆయిల్ అయితే వేడెక్కాలి. దాని తర్వాత మిర్చీలు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్నైతే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చిట్టపట్టలాడుతుంది గాయస్. సో ఇప్పుడైతే మనమైతే మిర్చి వేసుకుందాం. సో గాయస్ ఇప్పుడైతే వేసేసిన మిర్చి. మిర్చి వేసుకోవాలి గాయస్. నేనైతే ఒక 3-4 మిర్చీస్ కాకుండా ఒక 5 మిర్చీస్ తీసుకున్నా గాయస్. సో ఇప్పుడైతే కలుపుకుందాం. సో గాయస్ మిర్చి అయితే ఇలా వేగాలి. దీని తర్వాత మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం. నేనైతే ఆనియన్ దీనికైతే మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే ఆనియన్ ఇలా వేగాలి. సో గాయస్ ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత మనమైతే టమాటో వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలపాలి. సో గాయస్ టమాటాలు ఉడకాలి ఇంకా. సో గాయస్ మనకు టమాటాలు ఉడకడం ఇంత సరిపోతుంది. ఇప్పుడు జ్యూసీ అయింది కాబట్టి నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. సో గాయస్ ఇన్ని వాటర్ పోసుకున్న తర్వాత నేనైతే 2.5 గ్లాసెస్ ఆఫ్ ఈ గ్లాస్తోని నేనైతే 2.5 గ్లాసెస్ ఆఫ్ సేమియా ఉప్మా ఇలా తీసుకున్నాను. అండ్ నేనైతే ఒక 2.5 అంటే 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాను. మీరు కూడా 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. ఇంకెక్కువైనా పర్లేదు, తక్కువ కాదు. దాని తర్వాత ఇలా కలుపుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాక కలుపుకొని దాని తర్వాత మీకు సాల్ట్ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దాని తర్వాత మూత పెట్టేసుకున్నాము. ఈ నీళ్లు మరిగాక సేమియా ఉప్మా వేసుకొని బంద్ చేయడము. సో గాయస్ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి సేమియా వేసుకోవాలి. నేను చెప్పా కదా మీకు 2.5 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. సో ఇప్పుడైతే అది వేసేస్తున్నాను. నేనైతే దీన్ని రోస్ట్ చేయలే, ఏం చేయలే గాయస్, డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇలా చాలా బాగా వచ్చింది. నేను ఒక 4th టైం కావచ్చు చేయడం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చేశాను. సో ఇలా కలుపుకోవాలి. చూడండి గాయస్ ఇప్పుడైతే పెద్దగా అవుతూ ఉంటాయి సేమియాస్. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి గాయస్. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికాక సో గాయస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని దాని తర్వాత నీళ్ళు మొత్తం పీల్చుకున్నాక బంద్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకున్నాక మంచిగా దగ్గర అవుతుంది. అప్పుడు సర్వ్ చేసుకొని తింటాం. మంచిగా ఉంటుంది గాయస్. సో గాయస్ ఇలా వచ్చినాక మనమైతే మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసి దాని తర్వాత 10 మినిట్స్ తర్వాత దగ్గరకు వస్తుంది. అప్పుడు సర్వ్ చేసుకొని తిందాం. ఇప్పుడైతే మూత పెట్టేసిన, స్టవ్ కూడా బంద్ చేసిన. సో ఇప్పుడైతే 10 మినిట్స్ తర్వాత మీకు చూపెడతా. సో గాయస్ ఇప్పుడైతే ఇలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేనైతే మా డాడీకి వేసుకోవాలి టేస్ట్ అడుగుతా. ఒకసారి కలుపుకొని
చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మా డాడీకి నేను చేసే సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. సో నేనైతే మా డాడీకి అయితే వేసుకెళ్తున్నా. ఇప్పుడు టేస్ట్ చూసి మా డాడీని అడుగుతా ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడైతే మా డాడీకి ఇచ్చేసిన. డాడీ టేస్ట్ చూసి ఎట్లుంది అప్ప? సేమియా ఉప్మా అంతేనా? టేస్ట్ చూస్తున్నా. ఎట్లుంది డాడీ? బ్రహ్మాండంగా ఉంది. మా డాడీ అయితే చాలా బాగుందని చెప్పిండు. సేమియా ఉప్మా చాలా బాగుందట. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంత మంచిగా చేసినావు, ఏం చేసినావు? నేను సేమియా ఉప్మా డాడీ. అదే ఏమేమి వేసినావు ఇంట్లో ఇంత మంచిగా ఉంది? టమాటా, మిర్చి, ఆనియన్, ఇంకా సేమియా, వాటర్. బాబాయ్కి వేసుకోరా. ఓకే బాయ్ గాయ్స్.